అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి తెనాలి రామకృష్ణ కవి గారి హాస్య కథలు మనం కొన్ని విందాం. ఇక శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరిక, ఇది మొదటి కథ. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. రాగయుక్తంగా పాడుతున్న గొంతు విని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి ఏనుగు దిగి మెత్తగా అడుగులు వేసుకుని ఒక ఆలయంలోకి ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లైనా చూడాలనిపించే శ్రీకృష్ణుడి విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్నటువంటి ఓ భక్తుణ్ణి చూసి అతన్ని సమీపించాడు. రాయలను చూసిన ఆలయ పూజారులు సర్దుకుని ఆ భక్తుడిని గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్ళు విప్పి చూశాడు ఆ భక్తుడు. అయ్యా, లీనమై ఆ దేవదేవుణ్ణి తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా అని అడిగాడు. స్వామి, ఆ వచ్చినది విజయనగర పురాధీశులు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మరల విచ్చేయటానికి కారణం తెలియదు, అందుకే భయపడుతున్నాం. బదులిచ్చి రాయల వారి ముంగిటికి పరుగున వెళ్ళారు పూజారులు. అర్చకులారా, ఎవరి మహానుభావుడు ఎంత మధురంగా కృష్ణ కర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరలా విచ్చేశానని ఆ భక్తుని వైపు తిరిగి వాగ్గేయకారుడు లీలాసుకుడు రాసిన కృష్ణ కర్ణామృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేశారు స్వామి. ఎవరు మీరు? మీ దివ్య తేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది అని మృదు మధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు. అర్చకులు బెక్కమొహాలు వేసి నిలబడ్డారు. వారికి అతడెవరో తెలియదు. అడుగుతున్నది సాక్షాత్తు రాయలవారు. గాబరాపడ్డారు అర్చకులు. ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయల వారికి చేతులు జోడించి, నా పాండురంగడు కోరకుండానే వరమిచ్చాడు. విద్యల నగర ప్రభువు, మూరు రాయర గండడు, యవన రాజ్య స్థాపనాచార్యుడు, సాహితీ సమరాంగాన చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు. నేనెంతటి అదృష్టశాలినో కదా. మీ దర్శన భాగ్యంచే మీ భువన విజయమందు నా జీవితం పండినట్టుగా ఒక్కింత ఆనందం అనుభవించాను. ఈ జన్మకిది చాలు ప్రభు అని. మీరు కౌల, ఎంత చమత్కారంగా మీ మనస్సును చెప్పకనే చెప్పారు. మీరు కాదు ధన్యులు, నేను. నా విద్యల నగరం క్షణమాలసించక నాతో విచ్చేయుడు. ఇదే స్వాగతించుచుంటిని. మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడుతున్నాను. మీరెక్కడి వారు? ఎందుండి ఇటకు వచ్చినారు? సవిస్తరంగా తెలియచేయండి. తక్షణం వినాలని ఆత్రపడుతున్నాను అని రాయలు అతని వంక ఆప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు. నేను ఆంధ్రదేశమందు తెనాలి వాస్తవ్యుడను. నా తల్లి అక్కమాంబ, తండ్రి రాయనా మాథ్యులు. నా పేరు రామలింగ కవి. కానీ రామకృష్ణ కవిగా నాకు విద్య నేర్పే గురువుచే పిలవబడేవాడను. ఇంటి పేరు గార్లపాటివారు. కౌండిన్య గోత్రానికి చెందిన యజుశాఖ నియోగి బ్రాహ్మణుడను. వివాహితుడను. 2 బిడ్డలకు తండ్రిని. ఉదర పోషణకై తమ వంటి వారి కొలువును ఆశించి మిక్కిలి ఆశతో తమ వద్దకు వచ్చుచుంటిని. కాలము నాతో చేతులు కలుపునట్టు తమ ముందు నిలిపినది అని చేతులు జోడించాడు రామలింగ కవి. కవిశేఖర,
మీరు లీలాసుకుడుపై ప్రత్యేక గౌరవం కలిగిన వారై ఉన్నారు. అమృతతుల్యమైన గానాన్ని వినిపించారు. అందులో కొన్ని మార్పులు బహు చక్కగా కుదిరినవి. దానికి మీ గాత్రం తోడైంది. ఓ సార్వభౌమ, నేను పాండురంగ మహత్యమును కావ్యం రాయిచున్నాను. అందులో ఈ శ్లోకం ఈసరికే తెనుగు చేసి రాశాను. ఆ కావ్యం ఆ పాండురంగని దయతో పూర్తి చేయగలనని నమ్ముచున్నాను. భీమరథి నదిలో స్నానం చేసినప్పుడు ఒక గొప్ప అనుభూతిని అనుభవించాను. ఈ పండరీ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. నా కావ్య రచన ఇక్కడికొచ్చాక నేను పూర్తి చేయగలనని ఉత్సాహంతో ఉన్నాను అని కళ్ళ నిండా తృప్తిని నింపుకుని చెప్పాడు. వారి సంభాషణ వింటున్న పూజారులు 2 పాత్రలతో దేవుడికి నైవేద్యంగా పెట్టబడిన క్షీరాన్ని రాయల వారి కనుసైగలతో తెచ్చి ఇచ్చారు. కవీశ్వర, ఈ 2 పాత్రలలో ఉన్నది క్షీరమే. ఒకటి మీరు తీసుకొచ్చింది అంటే సాహిత్యలక్ష్మి పాత్ర. ఇక నేను తెచ్చినది ధైర్యలక్ష్మి పాత్ర. ఈ రెండింటినీ మనమిరువురును తక్షణం పుచ్చుకుని ఒకంత సేద తీరాలి. ఇందులో ఏదో ఒకటి తీసుకొనుడు అని పాత్రలు చూపాడు రాయలు. లిప్త సమయం ఆలస్యం చేయకుండా 2 పాత్రలను అందుకున్నాడు రామలింగ కవి. వాటిని అటూ ఇటూ చూసి ఒకంత సందిగ్ధంలో పడ్డాడు. ఆలయ పూజారులు చేష్టలుడిగి చూశారు. అసలే రాయలో ఆ పాలను త్రాగి సేద తీరాలనుకుంటూ ఉంటే ఈ వెర్రిబాపడు 2 పాత్రలు పట్టుకుని ఆ వెర్రిముర్రి చూపులతో కాలయాపన చేస్తున్నాడేమిటి? రాయల వారికి కోపం వచ్చే పరిస్థితి. ఇక తాము కలగజేసుకుని రానున్న ఉపద్రవానికి అడ్డుకట్ట వేయాలనుకుని, అయ్యా రామలింగ కవిగారు, ఒక పాత్రనిప్పించండి, మన ప్రభువులు దప్పికగొని ఉన్నారు అని లోగొంతుతో కోరిరి. అందుకు రామలింగడు నవ్వి, ఓ పుణ్యపురుషులారా, ప్రభువే నాకు 2 మహోన్నతమైన క్షీరపాత్రలనిచ్చి వాటి గురించి వివరించిరి. జంట లక్ష్మిలను ఏ భక్తుడు వదులుకోలేడు. నాకు అవశ్యం ఈ 2 పాత్రలు ప్రియములే అని 2 పాత్రలను ఎత్తి ఒకదాని తర్వాత ఒకటి గడగడా తాగేశాడు. పూజారులు భయభ్రాంతులై చేష్టలుడిగి మరీ చూశారు. మహాప్రభు, నా జన్మ ధన్యమైనది. నా జీవనాధారమైనటువంటి సాహిత్యలక్ష్మిని పాలపాత్ర ద్వారా నేను తనివి తీరా తాగి తిని, తమ వంటి వారి కొలువున మసలేందుకు అవసరమైన ధైర్యలక్ష్మిని మరో పాత్రలో పాల రూపంలో తాగి తిని, ఇందు లేశమైన దోషం లేదు ప్రభు. మిక్కిలి వినయంతో చేతులు జోడించి నిలబడ్డాడు. బళీ రామలింగ, నీ చమత్కారం నా మనస్సును ఎంతగానో ఆనందపరిచినది అని రామలింగ కవిని బిగియారా కౌగిలించుకున్నాడు రాయలు. పూజారులు గుండెలపై చేతులు వేసుకున్నారు. అమ్మయ్య, పెద్ద ఉప్పెన తప్పింది అనుకున్నారు. మహా తేజస్సుతో వెలిగిపోతున్న రామలింగ కవిని తొలిసారిగా వింతగా అయోమయంగా చూశారు. కవితిలకమా, మీ గురించి లోగడ విని ఉన్నాను. మీరు ఖాళీ ఉపాసకులని. ఒకసారి అంబ ప్రత్యక్షమై 2 పాయస పాత్రలు ఇచ్చి, ఒకటి ధనము వేరొకటి విద్య ఇచ్చే పాత్రలు, ఇందు ఏదో ఒకదాన్ని మాత్రమే స్వీకరించు అని ఆ అమ్మ ఆదేశించగా, మీరు బాల్య చాపల్యమున ఇక్కడ జరిగినట్టుగా 2 పాత్రలలో పాయసం స్వీకరించినందున ఆ అమ్మ ఆగ్రహించి హాస్య కవి కమ్ము అని పలికి అంతర్ధానమొందెనని విన్నాను. నేను ఆ కథ నమ్ముచున్నాను. ఇప్పుడు నా కళ్ళ ఎదుట జరిగినది. నేను లేలేత ప్రాయమందు ఒక యోగి ఉపదేశించిన మంత్రోపదేశంపై ఒక కాళికాళయంలో కన్నులు మూసి ఆ మంత్రం జపిస్తూ నిద్రపోయాను. నిద్రలో కూడా ఆ మంత్రం నా పెదవులపై అలా సాగిపోతూ ఉంటే ఆ అమ్మ నా తదేక దీక్షకు మెచ్చి నా ఫాలభాగమందు కనిపించి మీరు విన్నట్టుగానే పాయస పాత్రలు అందించింది. ఏదో ఒక్కటి మాత్రమే తాగాల్సిందిగా అంబ ఆదేశాన్ని కాదని 2 తాగినందుకు అంబ నన్ను కోపంగా 2 పాత్రల యందు పాలను ఎలా తాగితీవని ప్రశ్నించింది. అమ్మ, ఒకటి ధనమన్నావు, మరొకటి విద్య అన్నావు. 2 వదులుకోలేకపోతుని. ఎందుకో అంబ నాపై కోపగించక నవ్వి, నువ్వు హాస్యకవిగా జీవించగలవని పలికి అంతర్ధానమైంది. ఒక రకంగా చిన్న శాపానికి గురైతిని వినమ్రంగా చెప్పాడు రామలింగడు. శాపమా? ఏమని రాయలు ప్రశ్నించాడు. ప్రభు, ఆ అంబకు ఈ రామలింగపుత్రుడన్నచో ఎంతో ప్రేమ. అందుకే చిరుకోపంలో కూడా నన్ను ఒక హాస్యకవిగా బతకగలవని వరం వంటి శాపం ఇచ్చింది. వాస్తవానికి నేను నా కావ్య రచనల్లో హాస్యంపై ఆధారపడినది లేదు. కానీ
అంబ పలుకు ఆ విధంగా ఉంది. మరి మున్ముందు అలాగే రాస్తానేమో. మీ కావ్యాలలో కాకపోవచ్చు కానీ మీ కదలికలు హాస్యాన్ని గుమ్మరిస్తున్నాయి అని రాయలు సంతృప్తిగా నవ్వాడు. పూజారులు చేష్టలొడిగి మరీ రామలింగని వైపు చూశారు. ప్రభు, తొలి కలయికలో తమ యొక్క అభిమానాన్ని పొందాను. నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అదండి మొదటి భాగం. రెండో భాగం రేపు దెయ్యాల భవంతిని కొనుగోలు చేయటం అనే కథ విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.